హలో, వెల్కమ్ బ్యాక్ టు 7 Health ఛానల్. సో లాస్ట్ క్లాస్లో సింకింగ్ ఫండ్ మెథడ్ అండ్ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్కు డిఫరెన్స్ చూసుకున్నాము. ఇప్పుడు జనరల్ ఎంట్రీస్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ చెప్పినాను, జనరల్ ఎంట్రీస్లో మార్పులు ఉండదు, సింపుల్గా కొంచెం మాత్రమే చేంజ్ అవుతుంది. అది ఏముందో ఒకసారి చూసుకుందాం. ఓకే, నౌ ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్లో జనరల్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకున్నాము. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, అక్కడైతే సింకింగ్ ఫండ్ మెథడ్లో మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ రాస్తుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2 ఎంట్రీలు రాస్తుంటుంది. ఒకటి అప్రాప్రియేషన్ క్రియేట్ చేయడానికి, అంటే సింకింగ్ ఫండ్ క్రియేట్ చేయడానికి. రెండవది ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయడానికి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయరే ప్రీమియం కట్టడానికి రాస్తాం, ప్రీమియం కట్టడానికి. సో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ని కూడా మనం రాస్తాము. అదే మనము సింకింగ్ ఫండ్ మెథడ్లో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ ఇయర్ పర్చేజ్ చేయము. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఏం రాస్తాము అంటే డిబెంచర్ రిడమ్షన్ పాలసీ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. అంటే ఇక్కడ మనం ప్రీమియం పే చేస్తున్నామండి, ప్రీమియం పే చేస్తున్నాం. ఇట్ ఈస్ అన్ అసెట్, ఎందుకంటే మళ్ళీ వస్తుంది, నాకు మళ్ళీ వస్తుంది. సో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తే ఏ విధంగా రాస్తామో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఇక్కడ కూడా ఈ డబ్బులు మనకు వస్తాయి కాబట్టి ఇది కూడా అసెటే కాబట్టి మనము డిబెంచర్ రిడమ్షన్ పాలసీ అకౌంట్ డెబిట్ చేస్తున్నాము టు బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇక్కడ మళ్ళీ రియల్ అకౌంట్ అండ్ పర్సనల్ అకౌంటే పిక్చర్లో వచ్చింది. బ్యాంక్ ఇస్ ద గివర్. నా మళ్ళీ ఇప్పుడు మనం రాస్తుండేది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. బాగా గుర్తుపెట్టుకోండి, సింకింగ్ పాయింట్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2 ఎంట్రీస్, బట్ ఇక్కడ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఒక ఎంట్రీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ నెక్స్ట్ ఎంట్రీ వస్తుంది. అది ఖచ్చితంగా అప్రాప్రియేషన్, అంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుంచి సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయడం. సేమ్ ఫర్ సెట్టింగ్ అసైడ్ ద అమౌంట్ టువర్డ్స్ సింకింగ్ ఫండ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అటాచ్ టు డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్. సింకింగ్ ఫండ్ అన్నాళ్ళు చేస్తారు, మరి డిబెంచర్ అంటే రెండు ఒకటే అని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అటాచ్ టు డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్, దిస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఎంట్రీ. సో ఇది ఎవ్రీ ఇయర్ రాస్తాం. ఓకేనా? ఈ 2 ఎంట్రీలు మనము 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్. ఏమిటి అది? డిబెంచర్లను రిడమ్షన్ చేసే ఇయర్. 5 ఇయర్స్ వరకు మనం డిబెంచర్లు పెట్టుకుంటే 5 ఇయర్స్ ఈ ఎంట్రీస్ అన్నీ కూడా రిపీట్ అవుతాయి. అమౌంట్స్ ఏం పెద్ద కాంప్లికేషన్ కాదు, ఆల్రెడీ మీరు నేర్చుకున్నదే. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ టు రిడీమ్ ద డిబెంచర్స్. ఏ ఇయర్లో అయితే మనం డిబెంచర్లను రిడీమ్షన్ చేస్తామో అప్పుడు మనకు పాలసీ నుంచి అమౌంట్ వచ్చేస్తుంది. అంటే మనము ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టిన అమౌంట్ వాపస్ వస్తుంది. సో అమౌంట్ వస్తూ ఉంది కాబట్టి బ్యాంకర్ ఈజ్ ద రిసీవర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. అట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ ఏం రాస్తాం మనం? ఆన్ ద రిడమ్షన్ ఆఫ్ పాలసీ అమౌంట్. పాలసీ అమౌంట్ రిడమ్షన్ అంటే వాపసు రావడం అండి. సో వస్తూ ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్, పర్సనల్ అకౌంట్ డిపాజిట్ చేస్తాము. పాలసీ అకౌంట్ ఇది సేల్ చేసినట్లే అండి, ఏదో డెబిట్ చేస్తూ పోయినా అమౌంట్ వస్తూ ఉంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేసుకుంటున్నాము, సేల్ చేసినట్లే. అండ్ ఇది రిడీమ్ చేయడం వల్ల, డిబెంచర్స్ రిడమ్షన్ పాలసీని మనం రిడీమ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఎక్కువ అమౌంటే వస్తుంది, లాస్ వచ్చే అవకాశాలు లేవండి. కాబట్టి ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్ విత్ ఇంట్రెస్ట్ అమౌంట్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 lakh ఇస్ ద బ్యాంక్ అమౌంట్ వచ్చింది, యాక్చువల్ నీవు కట్టింది పాలసీ అమౌంట్ 80,000. ఈ రెండింటి డిఫరెన్సే మనకు ప్రాఫిట్ అండి, ఈ రెండింటి డిఫరెన్స్ మనకు ప్రాఫిట్. ఇట్ షుడ్ బి క్రియేటెడ్ టు డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ అకౌంట్ విత్ ఇంట్రెస్ట్ అమౌంట్. డిఫరెన్స్ అమౌంట్ ఈజ్ ఇంట్రెస్ట్, ఎక్కువ వస్తుంది కాబట్టి కానీ విత్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటున్నాము. సో ఈ వచ్చిన అమౌంట్ మనం డిబెంచర్ హోల్డర్స్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇవే ఎంట్రీస్ అండి, వేరే ఎక్కువ ఎంట్రీస్ ఏమీ లేవు. సో ఇవి రిపీట్ అవుతుంటాయి, ఇంతకన్నా ఇంకేమీ లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లంలో, నెక్స్ట్ క్లాస్లో మనం ఒక లెడ్జర్ అకౌంట్ వేసి చూద్దాం. డిబెంచర్ రిడమ్షన్ పాలసీ అకౌంట్ ఒకటి, డిబెంచర్ రిడమ్షన్ ఫండ్ ఒకటి, లెడ్జర్ అకౌంట్ వేసేసి ఈ చాప్టర్ని ఇక్కడితో నేను క్లోజ్ చేస్తానండి నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.